2025 వరకు యు ఆర్ అడ్వకేట్. Now you are a judge. But at the same time, I know that judge అయితే ఇంకా ఎక్కువ చదవాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సి వస్తుంది. Still feeling like need to struggle a lot. Everyone has their own roller coaster journey. I used to be obsessed with this number in the starting of my preparation. Waking up at 4 o'clock, 6 o'clock, లేకపోతే ఈవినింగ్ నైట్ చాలా మందికి స్లోగా స్టార్ట్ చేస్తాను డేని అండ్ దెన్ ఇట్ పిక్స్ అప్. ఒక 10 ఆ టైంకి ఐ రెడ్ సమ్వేర్ దట్ so you go with the same sense, like no social media, cut off the social media. I am there in social media. Okay. నేను ప్రిపరేషన్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో కూడా యాక్టివ్గానే ఉండేదాన్ని. ఇంటర్వ్యూ దాకా వెళ్ళేది, ఫ్యూ మార్క్స్తో పోయేది, మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాల్సింది. ఎస్, మై ఫాదర్ ఈజ్ అన్ అడ్వకేట్. My goodness. So you are a second generation advocate and first generation judge. ఎస్ ఇట్స్ వెరీ అన్సర్టైన్. ఈ రోజు ఉండే లా రేపు ఉండట్లేదు, కొత్తగా వచ్చేస్తుంది, కొత్త కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి. ప్రాక్టీస్ అవసరం లేదన్నారు, ప్రాక్టీస్ కావాలంటున్నారు. బికాస్ జడ్జ్ కన్నా పెద్ద పొజిషన్ నేను ఈ రోజు వరకు ఎవరిని చూడలేదు. బికాస్ ఇఫ్ యూ గివ్ సమ్మన్స్, ఈవెన్ అ కలెక్టర్ నీడ్ టు కమ్ టు యువర్ కోర్ట్. సో ఆఫ్టర్ దిస్ 5 years, do you have any upcoming goals which you are thinking for as of now? అపీల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దట్ షుడ్ మేక్ సెన్స్, దట్ జడ్జ్మెంట్ షుడ్ హ్యావ్ సమ్ కంటెంట్. అలా ఇవ్వగలగాలి జడ్జ్మెంట్ అన్నది మాత్రమే ప్రెజెంట్ అయితే ఉన్న గోల్. యూ డోంట్ గెట్ టూ మచ్ రికగ్నైజేషన్, యూ డోంట్ గెట్ టూ మచ్ పే, యూ విల్ ఆల్వేస్ బీ క్వశ్చనింగ్ యువర్ ఎగ్జిస్టెన్స్. అసలు ఏంటి, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వస్తుంది స్టార్టింగ్లో. ఎవరు లా చేసి లా కాలేజ్ నుంచి బయటకు వచ్చినా ఐ థింక్ ఒక 90% ఆఫ్ లా గ్రాడ్యుయేట్స్ విల్ రిలేట్ అండ్ కనెక్ట్ విత్ దిస్. Hello, 1, 2, 3. This is my third podcast. At the very first podcast, we called a very senior most advocate in Hyderabad. Second podcast lo assistant public prosecutor ni పిలిచాము. And the third podcast is very special for me because our special guest is a judge. Hello Divya madam. 2025 వరకు you are advocate. Now you are a judge. What a transformation madam. How you are feeling now? I feel happy first. Okay. I feel grateful for this ఆపర్చునిటీ. నేను సెలెక్ట్ ఈ ప్రిపరేషన్ అంతా ఒకలాగా ఉంటే అండ్ దెన్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్, దట్స్ అ హ్యాపీ మూమెంట్. Okay. And then at the same time I'm little, I don't say stressed, but a little waiting for the next step. Okay. So immediately మీకు ఏమైనా అనిపించిందా లైక్ లైఫ్ ఈజ్ సెటిల్డ్, డన్ బికాజ్ ఐఎమ్ జడ్జ్ నౌ? అసలు అదైతే అనిపించలేదు, కానీ ఒక్కటి అప్పటికి ఏమనిపించిందంటే ఓకే ఫర్ నౌ ఐ కెన్ టేక్ బ్రేక్ ఫ్రమ్ దిస్ ప్రిపరేషన్ జర్నీ అని అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ నో దట్ జడ్జ్ అయితే ఇంకా ఎక్కువ చదవాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సి వస్తుంది. ఐ నీడ్ టు బి కాన్స్టెంట్లీ లెర్నింగ్ అన్నది ఒక చెక్ రిమైండర్ అయితే వస్తుంది బ్రెయిన్లో. స్టిల్ ఫీలింగ్ లైక్ నీడ్ టు స్ట్రగల్ అ లాట్. చలో మధ్యలో కొంచెం బ్రేక్, దెన్ అగైన్ వి నీడ్ టు స్టార్ట్. ఎగ్జాక్ట్లీ అంతే ఉంది. సో కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ జర్నీ మేడం ఫ్రమ్ అడ్వకేసీ టిల్ ద జడ్జ్? వెదర్ ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ లేకపోతే సింపుల్గా ప్లెయిన్గా వెళ్ళిపోయింది? అసలు నేను అనుకుంటాను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరి ప్రిపరేషన్ అంత ఈజీగా అయితే అవ్వదు. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రోలర్ కోస్టర్ జర్నీ. అది మేబీ ఫర్ సమ్ ఇట్స్ ఫస్ట్ అటెంప్ట్ టైప్లో అయిపోవచ్చు, కొంతమందికి ఇట్ మైట్ బి టేకింగ్ ఇయర్స్. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఇంటర్నల్ స్ట్రగుల్స్. ఎవ్రీ నవ్ అండ్ దెన్ అసలు ఎక్కడున్నాం ప్రిపరేషన్లో, ఏం చేస్తున్నామో, అవ్వగలుగుతామా అవ్వలేమా, ఆ ఒక కాన్స్టెంట్ సెల్ఫ్ డౌట్ నడుస్తూనే ఉంటుంది. నాకైతే అది చాలా ఎక్కువ అలానే ఉంటూ ఉండేది. ఎవ్రీ నవ్ అండ్ దెన్ అసలు నాకు సిలబస్ ఇంత ఉంది, నేను హౌ డు ఐ ఈవెన్ నీడ్ టు మెమరైజ్ దీస్ సెక్షన్స్, ఎలా తెలుసుకోవాలి ఏంటి, ఎగ్జామ్ ఈజ్ హ్యూజ్. ఆ సివిల్ లాస్ అవ్వని, క్రిమినల్ లాస్ అవ్వని, వేర్ ఆమ్ ఐ స్టాండింగ్, ఐఎమ్ ఈవెన్ కేపబుల్ ఆఫ్ అట్లీస్ట్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ అనేది చాలా నడుస్తూ ఉండేది. But every now and then when I feel low, I take a pause and then realize I quit a job, I started preparing. I am preparing from last 6 to 7 months.
if I stop now, that entire 6 to 7 months of journey is waste. It goes nothing. ఎక్కడికి ఏం ఉపయోగమే లేదు. Everyone will say she quit her job, she tried something, she didn't achieve, so she is just a failure now. ఆ ఒక ఫియర్ ఎప్పుడు ఉంటూ ఉండేది. బట్ నౌ when I clear this exam, I can say everyone's journey is so precious and valuable. Even if they clear, they didn't clear, that preparation journey teaches them so much, teaches them on how to pick them up. వాళ్ళు అంత లోయెస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళని వాళ్ళు పిక్ చేసుకొని టు కీప్ మూవింగ్, టు కీప్ thriving, to keep putting the efforts. Okay, that's great. So when you qualified as an advocate, in which year? I graduated in law in 2022. Okay. And immediately enroll ayyanu. And then I worked in corporate for a few months. After quitting, I started preparing for my judicial services examination. I prepared for 3 to 4 months and then realized this theory alone will not help me become a judge. There's this practical exposure I definitely need to gain ani. That's when I started going to trial courts. Mornings call work avi చూసుకునేదాన్ని, ఈవినింగ్ వచ్చాక మళ్ళీ చదువుకుంటూ ఉండేదాన్ని. That's how my last 1.5 year went. Okay. How many hours you study in a day? I used to be obsessed with this number in the starting of my preparation. Because starting లో అందరం ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం, ఎవరు ఎలా ప్రిపేర్ అయ్యారు అది వింటూ ఉంటే సివిల్ సర్వీసెస్ ఎక్కువ కనిపిస్తుంటాయి మనకు, జుడిషియల్లీ కనిపించకపోయినా. 10 to 12 hours, దట్ నంబర్ అసలు 10 to 12 hours రోజు మధ్యలో 24 ఉంటే ఎలా చదవాలి ఆ ఒక ఉండేది. ఐ యూస్ టు చేజ్ ద నంబర్. నేను ఈరోజు 6 hours చదివాను, 4 hours చదివానని. After 1-2 months, I realized this will take me nowhere. That's when I stopped chasing that number. 3 hours, 6 hours, 10 hours ఇది కాదు. ఈ రోజు ఇంత సిలబస్ అనుకుంటే, if I'm finishing this syllabus, if I'm finishing it in 6 hours, that's fine. If it's taking more than 10 hours, I'm on it till I can finish it. అది పెట్టుకున్నాను. At one point during mains preparation అయితే I ended up studying 12 to 14 hours, which I don't recommend to anyone, but everyone knows prelims ki mains ki చాలా తక్కువ స్పాన్ ఉంటుంది. And then syllabus is unlimited. ఆ టైంలో మాత్రం I hardly slept for 4 to 6 hours. అది I don't recommend because health is at the same. నాకు మధ్యలో ఒక టైంలో టూ ఎగ్జాస్ట్ అయిపోయి నా బ్రెయిన్ అసలు I took a 1-2 days gap. ఏంటి అసలు నేను చదవలేకపోతున్నాను, అవ్వట్లేదు, సిలబస్ అవ్వట్లేదు, ఎట్ ద సేమ్ టైం నా బ్రెయిన్ ఇంతకన్నా తీసుకోలేకపోతుంది అన్న వచ్చినప్పుడు లేదు దిస్ ప్రాపర్ స్లీప్ అన్నది ఉండాలి, హెల్త్ అన్నది అలానే ఉండాలి అన్నప్పుడు ఐ స్టార్టెడ్ హ్యావింగ్ 6 to 8 hours of sleep. Okay. So you're a morning person or an evening person? Like morning preparation, waking up at 4 o'clock, 6 o'clock, లేకపోతే ఈవినింగ్ నైట్ చాలా మంది ఎక్కువ చదువుతూ ఉంటారు? నేను అన్నీ అండి. ఐ యూస్ టు వేకప్, నేను ఎర్లీ పర్సనే, బట్ దెన్ ఇఫ్ ఐమ్ స్లీపింగ్ ఎట్ 12 in the night, I don't stress myself to wake up again at 4 or 6. But if I'm having a normal, నేను 10కి పడుకుంటే 6 కల్లా నేను మ్యాక్సిమం లేచిపోతాను. లేచి ఐ కీప్ స్టడీయింగ్. ఆర్ ఫస్ట్ 2 hours అయితే నేను ఫుల్ రీడింగ్ ఏం పెట్టుకోను, ఐ కీప్ రివైజింగ్ అండ్ మెమరైజింగ్ అనమాట. స్లోగా స్టార్ట్ చేస్తాను డైలీ. And then it picks up. ఒక 10 ఆ టైంకి I read somewhere that our peak productivity starts at around 8 ఆ తర్వాతనే పీక్ ప్రొడక్టివిటీ ఉంటుందని. ఆ టైంలో సిఆర్పిసి లాంటి టఫ్ సబ్జెక్ట్ పట్టుకునేదాన్ని. అప్పటి నుంచి మళ్ళీ లంచ్ బ్రేక్ వరకు, ఒక లంచ్ టైంలో ఒక చిన్న పాజ్ తీసుకునేదాన్ని, అలా ఉండేది. అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ ఐ ఫీల్ టూ డ్రైన్డ్ ఇన్ ఎనర్జీ, లంచ్ తర్వాత ఒక బ్లాక్ కాఫీ తాగి ఒక 20 minutes స్నాప్ వేస్తాను. ఆ 20 minutesకి ద బ్లాక్ కాఫీ స్టార్ట్స్ హిట్టింగ్ మీ అండ్ ఐ వేకప్ అగైన్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్. దట్స్ వాట్ ఐ యూస్ టు డూ. వాట్ అబౌట్ యువర్ డైట్ ప్లాన్? లైక్ వాట్ యు ఈట్ ఇన్ అ డే? నేను ఇంట్లో ఉన్నాను ఆల్ త్రూ అవుట్ మై 1.5 year ఆఫ్ ప్రిపరేషన్ జర్నీ. మా మదర్ ఏం పెట్టిస్తే అది. ఓకే, ఎనీథింగ్ లైక్ హెవీ మీల్స్? నో, హెవీ మీల్స్ అనేది ఉండేది కాదు. ఇట్స్ ఆల్వేస్ క్లీన్ ఫుడ్. నేను ఒక ఫస్ట్ 3-4 months అన్నీ తినేదాన్ని, కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ రియలైజ్ వెన్ ఐ ఈట్ నాన్ వెజ్ నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. మై 3-4 hours ఆఫ్ ఆఫ్టర్ లంచ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ అని రియలైజ్ అయినప్పుడు ఐ క్విట్ నాన్ వెజ్. ప్రోటీన్ కోసం ఎగ్ ఒక్కటి తీసుకుంటూ ఉండేదాన్ని. టిల్ ఇంటర్వ్యూ అయ్యేదాకైతే నాన్ వెజ్ అయితే తినలేదు. బికాజ్ ఐ రియలైజ్ నాన్ వెజ్ ఈజ్ హిట్టింగ్ దట్ ఒక ల్యాగ్ అయితే వచ్చేస్తుంది బ్రెయిన్లో ఒక అన్నది. సో బెటర్ నాట్ టు ఈట్ నాన్ వెజ్. నేనైతే తినలేదు. వీ కెన్ సీ దట్ ఎఫెక్ట్. వెజిటేరియన్ డైట్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, నాన్ వెజిటేరియన్ డైట్ ఉన్నప్పుడు ఎలా ఉంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బీ ఓకే విత్ ఇట్,
నీకు ప్రొడక్టివిటీ ఏం డ్యామేజ్ అవ్వట్లేదు అంటే ఐ వుడ్ రికమెండ్ ఎనీ వన్, బట్ ఫర్ మీ ఇట్ డెంట్ వర్క్అవుట్ నాన్ వెజిటేరియన్ డైట్ అన్నది. నేను చిన్నప్పటి నుంచి చూసే వాళ్ళు ఇఫ్ ఎనీ స్కాలర్ అంటే హీఈస్ ద టాపర్ ఇన్ ద బ్యాచ్, టాపర్ ఇన్ ద క్లాస్, అచీవింగ్ సంథింగ్ హైయర్ ఇన్ ద పొజిషన్స్, they don't use social media platforms. No more TV, no more like apps, Instagram, YouTube. So you go with the same sense, like no social media, cut off the social media. I am there in social media. Okay. నేను ప్రిపరేషన్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో కూడా యాక్టివ్గానే ఉండేదాన్ని, బట్ ఐ రియలైజ్ దిస్ డూమ్ స్క్రోలింగ్ ఇస్ కిల్లింగ్ మై ప్రొడక్టివిటీ అని. అరౌండ్ ప్రిలిమ్స్కి ఒక 1-2 months ఉన్నప్పుడు ఐ డీయాక్టివేటెడ్ ఆల్ మై సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఎవ్రీథింగ్. ఓన్లీ రిలాక్సేషన్ నాకు డే మొత్తంలో ఏంటి అంటే ఐ యూస్ టు వాచ్ యూట్యూబ్ ఒక 30 to 40 minutes. ఇది ఫన్నీగా అనిపించచ్చు, నేను ఎవరికైనా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉండేదాన్ని సెలెక్ట్ అయిన వాళ్ళది కానీ చూసి ఐ యూస్ టు థింక్ ఓకే వన్ డే ఇఫ్ ఐమ్ దేర్ అలా అవ్వాలి అంటే ఇక్కడ నేను ఈరోజు ప్రిపరేషన్లో ఇక్కడ ఆగకూడదు అలా ఒకటి నాకు నేను ఒక 30-40 minutes వీడియో ఏం చూసినా ఐ యూస్ టు పిక్ మై సెల్ఫ్ ఓకే ఐ నీడ్ టు గో దేర్ అంటే ఐ నీడ్ టు వర్క్ హియర్. That's what I did mostly. ఇంకా ఫ్యూచర్లో మీ వీడియోలు చాలా మంది చూస్తారు అయితే. సో లైక్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా మీకు అనిపించిందా లైక్ ఇన్ ప్రిపరేషన్ జర్నీ లైక్ చాలు ఇంకా ఐ విల్ గివ్ అప్ బికాస్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ మీ బికాస్ యూ ఆర్ ఇన్ టు ద కార్పొరేట్స్, యూ ఆర్ ఫ్రమ్ ద నేషనల్ లా కాలేజెస్. సో ఎక్కడైనా అనిపించిందా వద్దు ఇంకా చాలు గివ్ అప్ ఇచ్చేద్దాం, ఏదన్నా ఎనీ టైమ్ ఫీలింగ్? చాలా టైమ్స్ యాక్చువల్గా చాలా ఎక్కువ ఇలాంటిది జరిగింది అయితే మెయిన్స్ ప్రిపరేషన్ టైంలో. బికాజ్ నేను 2 years మధ్యలో జాబ్ చేశానని చెప్పాను కదా, మై ఫ్రెండ్స్ హూ గ్రాడ్యుయేటెడ్ అలాంగ్ విత్ మీ వాళ్ళు అప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ దే హ్యాడ్ వెరీ ప్రాపర్ నోట్స్ ఫర్ ఎవ్రీథింగ్, అన్నిటికీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, దే ఆర్ వెరీ ఫార్ అహెడ్ ఆఫ్ మీ. వాళ్ళతో ఎప్పుడు నేను డిస్కషన్ చేస్తుంటే నా సిలబస్ ఇంతే కవర్ అయింది, అసలు నేను మాక్ కూడా ఇవ్వలేకపోతున్నాను, ఐఎమ్ అనేబుల్ టు ఫినిష్ ఎ 3-hour ఎగ్జామ్ పేపర్, నేను అసలు రియల్ ఎగ్జామ్ ఎలా రాయగలుగుతాను అని చాలా the time is very short and then the syllabus I need to cover is so much. అప్పుడు చాలా అనిపించేది. బట్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగావు కదా, ఈ అటెంప్ట్ ఇవ్వు అట్లీస్ట్ మెయిన్స్కి ట్రై చేయి, ఎంత ట్రై చేస్తావు అని. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ మార్క్స్, సో మెనీ ఆఫ్ మార్క్స్. ఎవ్రీడే కూర్చొని మార్క్ రాసేదాన్ని, ఎంత రాయగలుగుతున్నాను, ఏం రాశాను, కొంచెం నాకే అసలు ఆ పేపర్ నేను చూసుకొని ఏంటి ఇలా రాస్తున్నాను, అసలు ఇలా రాస్తే మార్క్స్ ఎలా వస్తాయి అనిపిస్తూ ఉండేది. బట్ ఐ కెప్ట్ డూయింగ్ ఇట్. చేస్తున్నాక చిన్న చిన్న స్లో ప్రోగ్రెస్ వీల్స్ అవర్ సిలబస్ ఇంత కవర్ అయింది, ఇంత 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 ఆ స్మాల్ అచీవ్మెంట్స్, స్మాల్ మైల్ స్టోన్స్ వీ పుట్ టు అవర్ సెల్స్, దట్ కీప్స్ అస్ గోయింగ్. నాకైతే అలానే ఉండేది. సో హౌ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్, లైక్ వాట్ మోటివేట్స్ యూ? వాట్ మోటివేట్స్ అంటే దెర్ ఆర్ డేస్ వేర్ నేను చదివి ఆగిపోయి అసలు నా వల్ల అవ్వట్లేదు అని చెప్తూ ఉండేదాన్ని. మై సిస్టర్ ఈజ్ ఎ సివిల్ సర్వెంట్ రైట్ నౌ, బట్ తన జర్నీ నేను చెప్పినంత ఈజీగా అయితే జరగలేదు. తను ఆల్మోస్ట్ 6 years ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత షీ ఈజ్ నౌ సివిల్ సర్వెంట్. తన 6 years ఉన్నప్పుడు ఆ 6 years జర్నీలో ఎలా ఉండేదంటే ఎవ్రీ టైం ఇంటర్వ్యూ దాకా వెళ్ళేది, ఫ్యూ మార్క్స్తో పోయేది, మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ 0 ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాల్సింది. ఎవ్రీ ఇయర్ తనకు ఒక ఎగ్జాషన్ వచ్చేసేది ఆఫ్టర్ ఫ్యూ అటెంప్ట్స్. అసలు నేను చేయలేనేమో, ఇఫ్ ఐ షుడ్ చూస్ సమ్ అదర్ కెరీర్ పాత్ ఏమో అలా ఉండేది తనకి. బట్ దెన్ ఎట్ ద ఎండ్ వెన్ షీ క్లియర్స్ అండ్ ఐ సీ హర్ యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ టుడే, that satisfaction that she has right now, tana 6 years of struggle makes it paid worth off. Yes. నాకు అదే అండేది. Seeing her, okay నాది ఇప్పుడు నేను ఇంకా 6 months లోనే ఉన్నాను, she did 6 years. Correct, exactly. Too big number. Yes, too big number, too many difficulties. నా పక్కనే ఉండి నాతో పాటే పెరుగుతున్నారు మా సిస్టర్. సో ఐ షుడ్ బి ఏబుల్ టు డూ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ వాట్ షీ ఈస్ డూయింగ్. అది నాకు మా సిస్టర్ పెద్ద మోటివేషన్ ఈ విషయంలో. గ్రేట్ టు హియర్ దట్. సో యు ఆర్ అ ఫస్ట్ జనరేషన్ జడ్జ్ in your family? Yes. Okay. Anyone is there from legal fraternity in your family? Yes, my father is an advocate. My goodness. So you are a second generation advocate and yes. First generation judge. Yes. But ఆయన అడ్వకేట్ అయినా నాకు ఫస్ట్ నుంచి మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఒకటి ఏం చెప్తూ వచ్చాలంటే యూ కెన్ డూ లాట్ మోర్ జస్టిస్ ఇఫ్ యూఆర్ ఏ జడ్జ్. నా దగ్గరకి ఏ కేసు వస్తుందో అది మాత్రమే నేను నా పార్ట్ వరకు నేను చేయగలుగుతాను. ఇఫ్ యూఆర్ సిట్టింగ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ ఏ కోర్ట్, నీ దగ్గరకు వచ్చిన ప్రతి కేసుకి నువ్వు ఎంత చేయగలుగుతావు అంత జస్టిస్ నువ్వు చేయగలుగుతావు. సో he used to always tell me that a judge is more influential, more powerful in terms of doing justice. So నువ్వు జడ్జ్ అవ్వాలి,
అన్నది తనకి డ్రీమ్ ఉండేది. ఓకే. దట్ లెడ్ మీ టు లా స్కూల్. బట్ నేను ఎప్పుడు ఐ కెప్ట్ మై ఆప్షన్స్ ఓపెన్. లాయర్ అయినా, జడ్జ్ అయినా, కార్పొరేట్ అయినా, ఏదైనా ఐ కెప్ట్ ఎక్స్ప్లోరింగ్. ఐ డిడ్ మల్టిపుల్ ఇంటర్న్షిప్స్. ఓకే. దట్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఎవ్రీథింగ్. ఎట్ వన్స్ ఐఎమ్ డైవర్టెడ్ అండ్ దెన్ చూసింగ్ కార్పొరేట్. నేను కార్పొరేట్లో చేశాక కూడా there's this sense of satisfaction I'm not getting. Okay. I realized I will get this if I become a judge only. But generally people do have Saturday, Sunday holidays, no? Pubbing culture, hanging out with friends. It is there. Corporate lo, you will be paid very well. You'll have those weekends off definitely. But at the end, you are assisting oka system mundu కూర్చొని 9 to 5 కూర్చోవాల్సిందే. You will be reporting your manager. మీ మేనేజర్ లీవ్ ఇస్తేనే నీకు అక్కడ you will get leaves. Okay. యూఆర్ డూయింగ్ నథింగ్ రిలేటెడ్ టు లా ఏమో అని అనిపించేసింది నాకు ఒక టైంలో. యూఆర్ ఇన్ ద సిస్టమ్, జస్ట్ ఆ సిస్టంలో ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ యూఆర్ డూయింగ్, కానీ యూఆర్ నాట్ డూయింగ్ దట్. లాకి క్లోజ్గా ఉండి నువ్వు లాకి రిలేటెడ్గా ఏం చేయట్లేదేమో అనే ఒక ఫీలింగ్ నాకు క్రియేట్ అయింది. ఐ వుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ ఓన్లీ ఇఫ్ ఐమ్ ఇన్ కోర్ట్స్. అది అడ్వకేట్గా అవ్వని, జడ్జ్గా అవ్వని, లా చదివిన వాళ్ళకి క్లోజెస్ట్ లా రిలేటెడ్గా ఏదైనా ఉంది అంటే అది కోర్ట్ మాత్రమే. ఐ ఫెల్ట్ కోర్ట్ ఈస్ వేర్ ఐ షుడ్ బిలాంగ్ టు. Correct. Not this 9 to 5 corporate setup. Yeah. That's when I quit that job. Like and that human touch, that yes. proper justice of the Yes. advocate or something, right? So generally నేను మూవీస్ చూస్తుంటా because I'm a movie freak. So నేను కోర్ట్ సీన్స్ రాగానే I feel myself as an advocate. మీరు అడ్వకేట్గా ఫీల్ అవుతారా? లైక్ ఓకే ఫ్యాన్, యూ ఆల్వేస్ సీ యువర్ సెల్ఫ్ యాజ్ అ జడ్జ్ ఇన్ ద మూవీస్ ఆల్సో. నేను మా ఫాదర్ అడ్వకేట్ అని చెప్పిన అంటిల్ ఐ గ్రాడ్యుయేటెడ్ అండ్ ఐ బికేమ్ అన్ అడ్వకేట్ నేను అంతవరకు ఒక్కరోజు కూడా కోర్ట్కి ఎప్పుడు వెళ్ళలేదు. సో నాకు కోర్ట్ ఎలా ఉంటుంది అన్నది మా డాడీ చెప్తుండే, అసలు సినిమాలో లాగే ఉండదు, ఇలా జరగదు అని చెప్తుండే వాళ్ళు. అసలు ఎలా ఉంటుంది అన్నది ఐ నెవర్ హ్యాడ్ దట్ సినిమా వర్సెస్ రియాలిటీ అన్నది నాకు నేను వెళ్ళి చూసాక తెలిసింది. సో నాకు అప్పటి వరకు సినిమాస్ అండ్ ఆల్ ఇస్ ఫైన్, నేను ఎక్కడ రిలేట్ చేసుకోగలిగేదాన్ని కాదు బికాస్ ఐ నెవర్ సా ఎ కోర్ట్ ఇన్ రియల్ టైమ్. ఎంటర్టైనింగ్ అనిపించేది అంతే, కోర్ట్ రూమ్ డ్రామాస్ కానీ ఇవన్నీ. లేదు, ఇమాజినేషన్ అయితే లేదు. ఇప్పుడు ఈరోజు సెలెక్ట్ అయ్యి కూడా ఐ డోంట్ నో హౌ వుడ్ ఐ బీ యాజ్. నేను ఆ బెంచ్ దగ్గర, నేను మొన్నటి వరకు కూడా ఐమ్ ప్రాక్టీసింగ్, ఐమ్ సిట్టింగ్ ఇన్ ద అడ్వకేట్స్ పర్స్పెక్టివ్. అక్కడికి వెళ్ళి ఆ బెంచ్ ఎక్కాక జడ్జిలో పర్స్పెక్టివ్లో నన్ను నేను చూసుకోలేకపోతున్నాను ఇంకా. వెన్ ఐ గో అండ్ యాక్చువల్లీ సిట్ దేర్, మేబీ దట్స్ వెన్ ఇట్ సింక్స్ ఫైనల్గా. మాకైతే ఓన్లీ థియరటికల్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ విల్ బి హ్యావింగ్ అ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ యాజ్ సిట్టింగ్ యాజ్ అ జడ్జ్ దేర్. So there many people do ask me this question, especially the judiciary aspirants. Sir, 2 marks ఎన్ని పేజీలు రాయాలి, 5 marks ఎన్ని పేజెస్ రాయాలి, 10 marks ఎన్ని పేజెస్ రాయాలి. సో హౌ మెనీ పేజెస్ యూ యూస్ టు రోట్? ఇది నాకు చాలా క్వశ్చన్ మార్క్గా ఉండేది. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఈ ఒక స్ట్రాటజీ ఉంటుంది. 2 మార్క్స్కి వెళ్ళా, 5 మార్క్స్కి వెళ్ళా, 10 మార్క్స్కి. ఐ రియలైజ్ నాకు అసలు ఎంత రాస్తున్నాను, ఇన్ని పేజెస్ ఫినిష్ చేస్తున్నాను కాదు. ఐ నీడ్ టు, నేను ఒక క్వశ్చన్కి ఇఫ్ ఏ క్వశ్చన్కైనా అడిగితే ఆ రెలవెంట్ సెక్షన్ మెన్షన్ చేయగలగాలి, సబ్ సెక్షన్స్ ఏమైనా ఉంటే దాని గురించి మెన్షన్ చేయగలగాలి. 3 అవర్స్లో ఎంటైర్ క్వశ్చన్ పేపర్ని నేను ఎంత తెలుసో నాకు అన్ని పాయింట్స్ పెట్టగలగాలి. అది మాత్రమే నాకు ఉండేది. ఇఫ్ 2 మార్క్స్ది అది డెఫినేషన్ అయితే ఐ యూస్ టు ఫినిష్ ఇట్ ఇన్ 5 lines సార్. My goodness. Okay. Ante. Just 5 lines. 5 lines. Half page of it. అంతే, హాఫ్ పేజ్ హార్డ్లీ. అంతకుమించి నేను పెట్టుకునేదాన్ని కాదు ఎప్పుడు. ఎందుకంటే వెన్ ఐ ట్రైడ్ చేసింగ్ దట్ 2 మార్క్స్కి ఒక హాఫ్ పేజ్, 5 మార్క్స్కి ఒక 2-3 pages అన్నది చేస్తుంటే నాకు టైంతో నేను మ్యాచ్ చేసుకోలేకపోయేదాన్ని. బికాస్ ఇక్కడ ఒక హాఫ్ పేజ్ అయింది, ఇంకో 2 pages రాయాలి కదా అని ఐ స్టార్ట్ హిట్టింగ్ మై బ్రెయిన్ విత్ ఇంకేం రాయచ్చు అని టైమ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్. అది మాత్రం చేయాలనుకునేదాన్ని కాదు. సో నేను ఏం చేశానంటే ఇన్ ద రియల్ ఎగ్జామ్ పేపర్ రాగానే ఫస్ట్ 10 minutesలో నేను పక్కన ప్రతి క్వశ్చన్ దగ్గర సెక్షన్ ఏదైనా గుర్తొస్తే సెక్షన్ నెంబర్ రాసేసుకునేదాన్ని. ఆర్ ఎనీ కీవర్డ్స్ ఫాస్ట్గా ఒక 10 minutes ఇనీషియల్ 3 అవర్స్లో చేసిన 10 minutesలో నేను అది చేసుకునేదాన్ని. అండ్ దెన్ వెన్ ఐ స్టార్ట్ ఆ పాయింట్కి రిలేటెడ్గా నాకు ఎంత కంటెంట్ గుర్తొస్తే అది రాస్తూ ఉండేదాన్ని. అన్నెసెసరీగా పేజ్ ఫిల్ చేయడం కోసం అయితే అసలు రాసేదాన్ని కాదు. అది దట్స్ వాట్ ఐ డిడ్. So that everyone should remember, it's not like length of the paper or something, it should be justifiable answer. That's all. And చాలా మంది ఇది కూడా అడుగుతారు, లైక్ ఎవ్రీ క్వశ్చన్ కి షుడ్ కోట్ ద కేస్ లాస్, 1 case law, 2 case law, 3 case law, more case laws, more marks. మీరు ప్రతి క్వశ్చన్కి కేసులో రాసారా? నేను రాయడానికి ట్రై చేశాను ప్రిపరేషన్ అంత ఫేజ్లో. ఐ కెప్ట్ మెమరైజింగ్ సో మెనీ కేస్ లాస్. కానీ నాకు అర్థమైంది, నాకు అసలు గుర్తు ఏ క్వశ్చన్ వస్తుంది, ఎన్ని కేస్ లాస్ గుర్తు పెట్టుకుంటాం, ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ అప్. ఆ నంబర్స్కి, ఆ మార్క్స్కి, నువ్వు రాయాల్సిన కంటెంట్కి యూ క్యాన్ నాట్ రిమెంబర్.
నేను అప్పుడు వాట్ ఐ డిడ్ ఇస్ ఐ షార్ట్ లిస్ట్ చాలా కేసెస్ రాసుకున్నాను కదా, ఈ కేసెస్ సిఆర్పిసి, ఐపీసీ, సిపిసి ఇలా ఏ సబ్జెక్ట్ అయినా ఐ జాటెడ్ డౌన్ టాప్ 20. ఓకే, అంతే. నేను టాప్ 20 అవి మాత్రమే మెమరైజ్ చేశాను. ఆ ఒక క్వశ్చన్కి ఈ కేసులో రిలేటెడ్ అయితే రాశాను. ఓకే. ఆ కేసులోకి నాకు తెలీదు, ఆ క్వశ్చన్కి ఆ కేసులో ఏం రిలేటెడ్ ఉందో నాకేం గుర్తు రాలేదు. ఐ డోంట్ రైట్ ఎనీథింగ్. ఓకే. వన్ థింగ్ ఉంది, నేను ఖచ్చితంగా రాయాలని ట్రై చేసింది ఏంటి, సెక్షన్ నంబర్స్. ఓకే. ప్రొవిజన్ షుడ్ బి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ సెక్షన్, బికాజ్ ఐ కీప్ హియరింగ్ ఆల్వేస్ దట్ మెయిన్స్లో 0.25తో 0.5తో కూడా క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉంటారు అని విన్నాను. అండ్ అగైన్ ఐ కీప్ హియరింగ్ పీపుల్ దట్ నువ్వు ప్రావిజన్ రాస్తే అట్లీస్ట్ ఒక హాఫ్ మార్క్ ఖచ్చితంగా, యాక్యురేట్ ప్రావిజన్ రాస్తే ఒక హాఫ్ మార్క్ అయినా ఉంటుంది. సో నాకు ఒక 100 మార్క్స్ పేపర్ ఉంటే ఇనీషియల్గా నాకు ఫస్ట్ నా హిట్ చేసేది ఏంటంటే ప్రతి క్వశ్చన్కి నేను సెక్షన్ నెంబర్ రాస్తున్నాను. సబ్సెక్షన్ ఉంటే నాకు గుర్తుంటే ఆ సబ్సెక్షన్తో పాటు రాస్తున్నాను. ఐఎమ్ ఏబుల్ టు గెట్ దోస్ 1 మార్క్ అట్లీస్ట్. అది మాత్రమే ఉండేది. అలా ఓకే, ఒక 5 మార్క్స్ క్వశ్చన్కి 1 మార్క్కి నేను రాశాను సెక్షన్ నెంబర్, ఇంకేం రాయొచ్చు అంత మాత్రమే ఆలోచించేదాన్ని. మెనీ పీపుల్ ఆర్ లైక్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఎస్పెషలీ, చూడటానికి 10 క్వశ్చన్లు ఉంటాయి, దానిలో ABCD అని ఇస్తాడు. సో ఇట్ విల్ గో అరౌండ్ 30-35 క్వశ్చన్స్ అరౌండ్. సో లైక్ 3 hours సరిపోయేదా? లైక్ యూ ఆర్ ఏబుల్ టు అటెంప్ట్ 100 marks? దిస్ చాలా ఛాలెంజింగ్గానే ఉండేది, కానీ ఐ వాజ్ ఏబుల్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ ఏది వదలకుండా ఆ 3 hours టైంలో, బికాస్ ఆఫ్ ద మాక్ టెస్ట్ ఐ హ్యాడ్. మల్టిపుల్ మాక్ టెస్ట్ రాసేదాన్ని నేను, ఎన్ని కుదిరితే అంత రాసేదాన్ని. ఎవ్రీ డే ఒక సివిల్ పేపర్, ఒక క్రిమినల్ పేపర్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసేదాన్ని. 6 hours ఆఫ్ టైం మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉండాలి. నాకు అమ్మో అసలు నాకు ఇది వర్తా నాట్ వర్తా అన్నది కూడా నాకు తెలిసేది కాదు. బట్ దిస్ సజెషన్ వాజ్ గివెన్ బై మై సిస్టర్. నేను ఇది బ్లైండ్గా ఫాలో అయిపోయాను, వర్కౌట్ అవుతుందా లేదా అని తెలియకుండా, బికాస్ ఆఫ్ హర్ అడ్వైస్. ఐ థింక్ ఇట్ వర్క్స్ అవుట్, బికాస్ ఇఫ్ యూ కీప్ రైటింగ్ ఎంత చదివినా బ్రెయిన్లో ఉంటుంది. ఐ యూ ఏబుల్ టు పుట్టింగ్ ఇట్ ఆన్ ద పేపర్? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎంత మెమరైజ్ చేశానో నువ్వు ఫీల్ అవుతున్నావు, ఆ పేపర్ మీదకి వెళ్తుందా లేదా ఈజ్ వాట్. ఆ ఎగ్జామినర్ చదవగలిగేది పేపరే, నీ బ్రెయిన్లో ఎంత కంటెంట్ ఉన్నది కాదు కదా. సో అది మాత్రం నాకు ఫైనల్కి వచ్చేసరికి ఐఎమ్ ఏబుల్ టు అటెంప్ట్ అట్లీస్ట్ ఆ 3 hours ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని సబ్ క్వశ్చన్స్ ఉన్నా, ప్రతి క్వశ్చన్ని నేను ప్రాపర్గా చదివి ప్రాపర్గా రాయగలిగే టైం అయితే నాకు దొరికింది. ఓకే. బట్ ఐ కీప్ హియరింగ్ ఫ్రమ్ మల్టిపుల్ పీపుల్, టైం దొరకలేదు, పేపర్ లెంతీగా అన్నది. ఎస్, ఇట్ ఆల్వేస్ అక్కడ కొంచెం మనకు టైం క్వశ్చన్ చదవడంలోనే ఇట్ టేక్స్ అప్ సో మచ్ ఆఫ్ టైమ్. బట్ దెన్ ఐ సమ్హౌ వాజ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్ బికాస్ ఆఫ్ మార్క్స్. ఐ థింక్ సో 100 మార్కులు రాశాను కానీ కొన్ని క్వశ్చన్స్ ఆబ్వియస్గా మనకి ఎక్కువ తెలియదు. అలాంటివి కూడా నేను అటెంప్ట్ చేశాను. మేబీ దట్స్ వేర్ హెల్ప్ మీ అట్లీస్ట్ గెయిన్ అ ఫ్యూ మార్క్స్. So practice of mock exams makes a very good role play. Very much. Okay. So like as we know, like ఈ మధ్య జుడిషియరీలో చాలా చేంజెస్ వచ్చాయి, లైక్ న్యూ క్రిమినల్ లాస్, BNS, BNSS, BSA. Now 3 years practice in the judiciary. So like many people are in this confusion, like better to give up. ఇంకా చాలు వద్దు, ప్రతిసారి లాస్ చేంజ్ అవుతున్నాయి, సిలబస్ పెరుగుతుంది, 3 years ప్రాక్టీస్ కండిషన్. ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ లైక్ ప్రాక్టీస్ మీద రోల్ అవుట్ చేస్తున్నారు. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ లైక్ ఆఫ్టర్ దీస్ ఆల్ హర్డల్స్ విచ్ దే ఆర్ ఏబుల్ టు సీ, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు గివ్ అప్, ఎనీ అడ్వైస్ ఫర్ దెమ్? లైక్ నాకు ఒకటి అనిపిస్తుంది దట్ ఇఫ్ యూ డ్రెమ్డ్ ఆర్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ సంథింగ్ అండ్ యూ స్టార్ట్ ఇట్, don't give up of any. Adi if when situation gets tougher, only the tougher people will lead the exactly. నేను అదొకటి నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నా ప్రిపరేషన్ అప్పుడు కూడా ఆ టైంకి న్యూ క్రిమినల్ లాస్ వచ్చేసినాయి అన్నారు. సో ఇట్స్ ఆల్రెడీ బీన్ ఇంప్లిమెంటింగ్. సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ విత్ ద న్యూ సెక్షన్ నంబర్స్ ఆఫ్ BNSS, BNS, BSA. But then suddenly AP High Court decided to give old criminal laws for this notification. నాకు ఆ నోటిఫికేషన్ వచ్చి ఓల్డ్ క్రిమినల్ లాస్ అని కనపడంగానే అసలు ఏంటి, నేను ఇప్పుడు ఆ సెక్షన్ నెంబర్స్ గుర్తుపెట్టుకున్నాను, హౌ డూ ఐ నీడ్ టు మేనేజ్, నా నోట్స్ అంతా నేను న్యూ సెక్షన్ నెంబర్స్ ఉన్నాయి, వాట్ డూ ఐ నీడ్ టు డూ అన్నది ఒక చాలా నాకు నేను ఈ అటెంప్ట్ ఇవ్వకుండా ఉండడం బెటర్ ఏమో అనిపించేలాగా ఉంది నాకు ఆ టైంలో నోటిఫికేషన్ చూడంగానే. బట్ దెన్ అది కొంచెం కూర్చొని ఆలోచిస్తే ప్రావిజన్ ఉన్నది సేమే. A few changes happened, section numbers are changed.
నేను కంటెంట్ చదివాను కదా, ఆ కంటెంట్ ఇప్పుడు మెయిన్స్కో ప్రిలిమ్స్కో ఐ వుడ్ బి ఏబుల్ టు అట్లీస్ట్ ఆన్సర్ కదా. సో ఐ స్టార్టెడ్ ఆ కంపారిజన్ సెక్షన్ నెంబర్స్ అది చూసుకున్నాక ఓకే క్లారిటీ వచ్చింది. నేను ఆ రోజు నిజంగా నేను చదివింది న్యూ సెక్షన్ నెంబర్స్ అని నేను ఎప్పుడైతే గివప్ చేయాలనిపించి గివప్ చేసుంటే మేబీ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్ టుడే. సో నాకు అదే, ఇఫ్ సిచ్యువేషన్ గెట్స్ టఫర్, సిట్ రిలాక్స్, టేక్ సమ్ టైమ్, కమ్ అప్ విత్ యువర్ ఓన్ స్ట్రాటజీ. మీకు గట్ ఇన్స్టింక్ట్లో ఏమైతే అనిపిస్తుందో దట్ విల్ వర్క్అవుట్ 99% ఆఫ్ ద టైం. నాకు నా ప్రిపరేషన్ ఎంటైర్ ఫేజ్లో కూడా కొన్నిసార్లు వీ డోంట్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ గోయింగ్. అసలు ఈజ్ ఇట్ మనం ఏదో చదువుతున్నాం, వేరే ఇలా చదువుతున్నాం అలా చదువుతున్నాం వచ్చేస్తుందని మనం అనుకుంటూ ఉంటాం, బట్ వీ డోంట్ నో వేర్ యాక్చువల్లీ వీఆర్ స్టాండింగ్. అలాంటప్పుడు ఒకళ్ళనే ప్రిపేర్ అవుతున్నప్పుడు వీ డోంట్ నో ఎవరితో మాట్లాడి ఎలా మాట్లాడాలి, ఎవరైనా హెల్ప్ ఇస్తారా, సజెషన్స్ ఇస్తారా అన్నది తెలీదు. ఆ టైంలో నేను ఒకటి నమ్మేదాన్ని, go ask. All they could say is maybe no, but 99% of the time they might help you in some way or other. అది సో నేను అడుగుతూ ఉండేవాళ్ళని ఎవరినైనా, బీట్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్స్ ఇన్ ద కోర్ట్, బీట్ సమ్మన్ ప్రిపేరింగ్ అలాంగ్ సైడ్ విత్ మీ ఆర్ ఆల్రెడీ క్లియర్ చేసిన ఎవరి ఛాన్స్ దొరికినా ఐ యూస్ టు టాక్ విత్ దెమ్. అసలు నేను ఇలా చేస్తున్నాను, ఇలా చదువుతున్నాను, ఇలా వర్కౌట్ అవుతుందా అవ్వదా అని. సమ్టైమ్స్ వెన్ దే సే లేదు ఇది ఇలా కాదు నువ్వు అలా ట్రై చేయని చెప్పినప్పుడు నేను ఇలా చేశాను కదా, దిస్ ఎంటైర్ ఎఫర్ట్ ఈజ్ వేస్ట్ అనిపిస్తూ ఉండేది. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ దేర్ స్ట్రాటజీ మైట్ మేక్ సెన్స్ టు యూ. అప్పుడు ఐ యూస్ టు మాడిఫై మై స్ట్రాటజీ. నేను ఒకటి చేసేదాన్ని ఏంటంటే ఎవ్రీ 20 daysకి ఒకసారి నేను ఎంత ప్రిపేర్ అయ్యాను అన్నది నేను ఒకసారి ఆలోచించుకున్నాను, పేపర్ తీసి రాసుకుంటూ ఉండేదాన్ని. జస్ట్ నాకు ఏం గుర్తొస్తున్నాయి, ఈ సబ్జెక్ట్లో ఎంత కవర్ చేశాను, నాకు బ్రెయిన్లో గుర్తొస్తున్నది మాత్రమే. అంత చదివాము అనుకుంటాం, బట్ నాకు గుర్తు వచ్చేది వేరేగా ఉంటుంది కదా. సో ఎవ్రీ 20 daysకి నేను ఒకసారి నా స్ట్రాటజీ, నేను ఇప్పుడు ప్రిలిమ్స్కి మార్క్స్ సాల్వ్ చేస్తున్నాను, ఎంసీక్యూస్ చేస్తున్నాను, వేర్ ఈజ్ మై స్కోర్, ఈజ్ దర్ ఎనీ ఇంప్రూవ్మెంట్, ఇఫ్ ఇంప్రూవ్మెంట్ లేకపోతుంటే ఎక్కడ మల్టిపుల్ టైమ్స్ మిస్టేక్ అవుతుంది అన్నది. ఆ 20 days నేను ఒక చెక్ లిస్ట్ పెట్టుకునేదాన్ని, ఎవ్రీ 20 daysకి ఒకసారి. సో ఆ 20 daysకి ఐఎమ్ ఫీలింగ్ దిస్ ఇస్ గోయింగ్ నోవేర్, చేంజెస్ చేసుకుంటూ ఉండేదాన్ని. దట్స్ వాట్ ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు వేరే ఎస్ ఇట్స్ వెరీ అన్సర్టైన్. ఈ రోజు ఉండే లా రేపు ఉండట్లేదు, కొత్తగా వచ్చేస్తుంది, కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి, ప్రాక్టీస్ అవసరం లేదన్నారు, ప్రాక్టీస్ కావాలంటున్నారు. ఇది ఏదైనా ఇఫ్ యూ డిసైడ్ టు నేను జడ్జ్ అవ్వాలి అని మీరు ఒక డిసైడ్ అయ్యి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే గివ్ యువర్ 100% టు ఇట్. మీరు కూర్చోగానే 2 monthsలో సిలబస్ ఆబ్వియస్గా అయిపోదు. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. యూ నీడ్ టు బీ వెరీ థరో విత్ ఆల్ దోస్ సబ్జెక్ట్స్. మీకు ఆ క్లారిటీ అండ్ ఆ కాన్సెప్చువల్ నాలెడ్జ్ వచ్చాక యూ విల్ ఆబ్వియస్లీ బీ కాన్ఫిడెంట్ ఇనఫ్, నేను అవుతుంది 2 years కాదు 3 years పెట్టిన ప్రాక్టీస్ రూల్, నేను చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తాను, నేను అవ్వగలుగుతాను అని మనకి ఒక లోపల ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వెన్ దట్ కాన్ఫిడెన్స్ ఇస్ దేర్, ఏదైనా అవ్వనండి, వాట్ సిచ్యువేషన్ కమ్స్ యూ విల్ బీ ఏబుల్ టు ఫేస్ ఇట్. దట్స్ వాట్ ఐ థింక్. ఎవ్రీవన్ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఆర్ వెరీ అన్సర్టైన్. దిస్ ఇస్ వాట్ విల్ కీప్ యూ గోయింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో లైక్ అకార్డింగ్ టు మీ, becoming a judge, the highest position handling in a government sector, because judge కన్నా పెద్ద పొజిషన్ నేను ఈ రోజు వరకు ఎవరిని చూడలేదు. బికాస్ ఇఫ్ యూ గివ్ సమ్మన్స్, ఈవెన్ అ కలెక్టర్ నీడ్ టు కమ్ టు యువర్ కోర్ట్. సో ఆఫ్టర్ దిస్ 5 years, do you have any upcoming goals which you are thinking for as of now? As of now, my only goal is to get more subject clarity, more practical experience. అదొక్కటే ఉంది. నేను అక్కడ వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చుంటే ఇఫ్ ఐమ్ గివింగ్ అన్ ఆర్డర్ అండ్ అ జడ్జ్మెంట్, అది అపీల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దట్ షుడ్ మేక్ సెన్స్, దట్ జడ్జ్మెంట్ షుడ్ హ్యావ్ సమ్ కంటెంట్. అలా ఇవ్వగలగాలి జడ్జ్మెంట్ అన్నది మాత్రమే ప్రెజెంట్ అయితే ఉన్న గోల్. అంతకు మించి ఏం లేదు. నథింగ్ లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, దట్ విల్ ఆల్వేస్ బి దేర్. బట్ అగైన్ దిస్ హైరార్కీ అన్నదే ఉంటుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద కెరీర్ ప్రోగ్రెస్. ఫర్ నౌ ఆల్ ఐ వాంట్ టు డూ ఇస్, నా ఒక జడ్జ్మెంట్ ఒక అపీల్కి వెళ్తే బాగానే ఇచ్చారు, బాగానే ఉంది అనుకోవాలి, కానీ వాట్ ఈస్ దేర్, అసలు ఇంత ఇలా రాశారు ఆ జడ్జ్మెంట్ని అన్న ఒక రిమార్క్ మాత్రం రాకూడదు అన్నది మాత్రమే ప్రెజెంట్ ఉంది. ఓకే. సో డూ యూ ప్రిఫర్ ఎనీ క్యాండిడేట్, లైక్ నౌ ద 3 years ప్రాక్టీస్ రూల్ ఈస్ దేర్, వైల్ గోయింగ్ టు ద కోర్ట్స్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ దేర్, దాంతో పాటు చదవటం బెటరా, లేకపోతే క్విట్ ద ప్రాక్టీస్, స్టే అట్ హోమ్, prepare for 1 or 1.5 years, then you qualify? Which one is more preferential? Both simultaneous together or one by one? This varies from person to person, I think. But నాకు పర్సనల్గా ఏం వర్కౌట్ అయింది అండ్ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ ఇస్,
ఫస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ఇఫ్ యు ఆర్ ఫైన్ విత్ యూ నాట్ ఎర్నింగ్, కూర్చొని ఒక 3-4 months ఎంటైర్ సిలబస్ని ఇఫ్ యూ గెట్ క్లారిటీ ఆన్ దట్ సబ్జెక్ట్, ఒక 4-6 months, ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ 4-6 months టు ఫినిష్ ద సిలబస్. ఒక 6 months వరకు ఒకసారి ప్రిపేర్ అయ్యి అండ్ దెన్ స్టార్ట్ గోయింగ్ టు కోడ్. ఇట్ మేక్స్ సెన్స్. నువ్వు థీరీలో చదివిందంతా బేరాక్ ప్రావిజన్స్ ఏదైతే చదువుతున్నావో అక్కడికి వెళ్ళి కోర్టులో చూస్తుంటే ఇట్ లింక్స్ అప్ అండ్ మ్యాచెస్. అది థీరీకి ప్రాక్టికల్గా కోర్టులో చూసేదానికి ఒక మ్యాచింగ్ వస్తుంది. ఆ వస్తున్నప్పుడు యుల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. నేను చదివిందే కదా, ఇప్పుడు నేను రేపు జడ్జ్ అయినా కూడా ఇది నేను హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్, నాకు తెలుసు దీని గురించి ప్రొసీజర్, అది ఆ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ విల్ హెల్ప్. ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ విల్ లెర్న్ మోర్ థింగ్స్. ఆ థియరీగా లేనిది కోర్టులో చాలా జరుగుతూ ఉంటాయి, వీ ఆల్ నో దట్. అది కూడా తెలుస్తూ ఉంటుంది. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ వెన్ యూ బికమ్ ఎ జడ్జ్. సో హ్యాండ్ అండ్ హ్యాండ్ రెండు అవుతూ ఉండాలి. బట్ ఇఫ్ పాసిబుల్ స్టార్టింగ్లో ఫ్యూ మంత్స్ మాత్రం ఖచ్చితంగా ఓన్లీ బుక్స్ అన్నీ చదవడంలో పెట్టి ఆ తర్వాత థియరీ అండ్ ప్రాక్టీస్ రెండు ఉండాలి అని నేను అనుకుంటున్నా. గ్రేట్ మేడం, గ్రేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ టైమ్ ట్రావెల్ ఈజ్ నాట్ అలౌడ్. It's not going to happen also. For example, if I put you back in 2014 or 15 back again, you'll come for the same field again? I'll definitely come to the same field. ఎందుకంటే 2014 అంటే ఆ టైంలో నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను. నాకు అప్పుడు క్లాట్ అనే ఒక ఎగ్జామ్ గురించి నాకు మా ఫాదర్ చెప్పారు. అసలు ఆ ఎగ్జామ్కి అప్పుడు ఎవ్రీ వన్ అరౌండ్ మీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ ఐఐటి. నాకు మా డాడీ క్లాట్ అనే ఒక ఎగ్జామ్ గురించి చెప్పి ఒక 2 books తీసుకొచ్చి నువ్వు ఎన్ఎల్యూస్ అనే దానికి ఈ ఎగ్జామ్ అని చెప్పారు. ఐ హ్యాడ్ నో ఐడియా. నేను ఎంపీసీలో ఉన్నాను. ఎంపీసీలో కాలేజ్ వాళ్ళు చెప్తున్నది నేర్చుకుంటూ ఎంపీసీ ఎగ్జామ్స్ ఇస్తున్నదాన్ని. దిస్ ఈస్ వెరీ స్ట్రేంజ్. అప్పుడు 2014లో నాకు లా అన్నది క్లాట్లో లీగల్ రీజనింగ్ అని చూసి నాకు అర్థమయ్యేది కాదు. అసలు ఏంటి లా చదవడానికి కూడా లా గురించి పెడుతున్నారేంటి అనిపించేది నాకు. అలా ఉన్న ఫేజ్లో ఐ గేవ్ మై బెస్ట్ అటెంప్ట్. ఐ రోట్ లా సెట్ అండ్ క్లాట్. దట్ టుక్ మీ టు ఎన్ఎల్యూ. ఎన్ఎల్యూ టాట్ మీ సో మెనీ థింగ్స్. నాకు అసలు లా ఇలా ఉంటుంది, లా ఇంత టఫ్ ఉన్నా ఇంత హ్యాపీనెస్ ఇస్తుంది. దట్ వెన్ యూఆర్ లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ అ కాన్సెప్ట్, దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్ అన్నది ఎప్పుడైతే అర్థమైందో ఐ రియలైజ్డ్ లా కాకుండా ఇంకొక ఫీల్డ్లో నన్ను నేను ఊహించుకోలేకపోయాను. సో ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్ టు దట్ 2014, ఐ విల్ డెఫినెట్లీ గో అండ్ గివ్ దట్ క్లాట్ ఎగ్జామ్ అండ్ గో టు ఎన్ఎల్యూ. మై గుడ్నెస్. సో యాజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ యూ డూ హ్యావ్ అ అడ్వకేట్ ఫాదర్, నౌ యు ఆర్ అ జడ్జ్. But still many people do have this dilemma whether law is a good career or not, whether to choose this or not. Because see, it's a fact that many people are unable to earn a good amount of money. So do you really prefer the people, okay fine, people should come to the law, serve the justice, fight for others, standing in courts, carrying heavy files, or like to become a judge like you? Do you personally guide them, okay fine, better to take this career, it's good only, or better choose something else? So what you suggest, like exactly from your side? I would suggest, నా దగ్గరికి ఎవరైనా వచ్చి నేను ఇలా ఎగ్జామ్ ఏదైనా లా రిలేటెడ్ అడిగితే ఐ విల్ టెల్ వై అసలు నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇఫ్ యూ థింక్ సాఫ్ట్వేర్ ఆర్ ఇంకేదైనా అది ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి అది తప్పించుకోవడానికి లా అయితే వద్దనే చెప్తాను. బికాజ్ నువ్వు లా ఈ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ద ప్రాక్టీస్లో ఉన్నా ఎక్కడున్నా యూ డోంట్ గెట్ టూ మచ్ రికగ్నైజేషన్, యూ డోంట్ గెట్ టూ మచ్ పే. యూ విల్ ఆల్వేస్ బీ క్వశ్చనింగ్ యువర్ ఎగ్జిస్టెన్స్. అసలు ఏంటి, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వస్తుంది స్టార్టింగ్లో. ఎవరు లా చేసి లా కాలేజ్ నుంచి బయటకు వచ్చినా ఐ థింక్ ఒక 90% ఆఫ్ లా గ్రాడ్యుయేట్స్ విల్ రిలేట్ అండ్ కనెక్ట్ విత్ దిస్. సో ఆ టైంలో ఇఫ్ యూ ఫీల్ అసలు ఏంటిది ఏం లేదు అని ఇఫ్ యూ గివ్ అప్, యూ విల్ గో నోవేర్. It doesn't make sense at all. But then if you decide, okay, I want to be in this thing, and when you start growing and learning more, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నేను ఎలా ఉన్నానో దే విల్ గో టు దస్ ప్లేసెస్ బికాస్ దేర్ ఇస్ ప్యాషన్. లాలో అయితే ప్యాషన్ ఉండాలని నేను అనుకుంటాను. యూఆర్ బీయింగ్ అన్ అడ్వకేట్ ఆర్ యూఆర్ బీయింగ్ ఎనీథింగ్, దట్ ప్యాషన్ ఈజ్ వాట్ విల్ హెల్ప్ ఎనీ లా గ్రాడ్యుయేట్. సో ఆ ప్యాషన్ ఉంటే వచ్చేయండి అని చెప్తా. సో ఇట్స్ నాట్ లైక్ డబ్బుల కోసం పక్కన పెడితే, యా ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ప్యాషన్ then go for it, you will become successful. No, not like this field or any other field, it's any field you choose. So see, now you are a judge. So what drives you to become a judge? Money, power, or something else?
నథింగ్ మీరు చెప్పినవైతే ఏది కాదు. నాకు మా ఫాదర్ ఒక అడ్వకేట్ అని చెప్పాను కదా, ఆయన కోర్టులో ఆ జడ్జికి ఇచ్చే ఒక రెస్పెక్ట్ ఆర్ ఆ జడ్జి చేతిలో ఒక జస్టిస్ చేయగలిగే ఒక పవర్ ఏదైతే ఉందో, ఆ పెన్ జడ్జికి ఉండే పెన్కి ఉండే పవర్ డిఫరెంట్ అని చెప్తూ ఉంటారు మా ఫాదర్. దానికోసం So now you can sign in green ink, no? Yes. Gazetted officer, that to high rank level gazetted officer. So for example, like I have seen many challenges when it comes to the judicial magistrate first class. So many young advocates come to your courts and they try to do practice and they do blunt mistakes. So see, for example, you take me only. I went for first of my like mutual divorce case. I was too much prepared what to say, what not to say. Then I was trying to say and judge madam said no, because it was a mutual consent. Everything is consensual, you know, nothing to grow. And that was a blunt mistake that I started speaking in front of them. So madam said me very clearly, no, you should not talk. When only client should talk in mutual divorce cases. That was not knowing. Soon graduated, just immediately I went to the court for that purpose. So for example, if any young graduate, young advocate, if he is doing some mistakes in front of your court, so వాళ్ళు మీరు మందలిస్తారా లేకపోతే అరుస్తారా, or you make them comfortable, okay fine, when we do such kind of mistakes, so you give that liberty, at least he can correct it for next time. So what will be your plan of action, like how you are going to encourage young advocates there? I believe it's a mutual learning. బార్లో ఉన్నా బెంచ్లో ఉన్నా ఇట్స్ ఆల్వేస్ ఎ కాన్స్టెంట్ లెర్నింగ్. కోర్టులో ఉన్నా అంటేనే ఇట్స్ ఆల్వేస్. సో నేనైనా ఇప్పుడు యంగ్ జడ్జ్గా నా ఫస్ట్ పోస్టింగ్కి నేను వెళ్తే ఐ మైట్ నాట్ నో 100% ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద కోర్ట్. I need to learn maybe from the senior advocates or from every person around. They will definitely have something to learn from. సో నేను యంగ్ ఉండి నేను మిస్టేక్స్ చేయడం అన్నది ఎలా పాసిబిలిటీ ఉంటుందో, ఆ యంగ్ అడ్వకేట్ డూయింగ్ అ మిస్టేక్ ఈజ్ ఆల్సో ద సేమ్ ప్రాబబిలిటీ. సో ఐ వుడ్ రాదర్ టెల్ హిమ్ ఇన్ ఎ వెరీ సింపుల్ పొలైట్ వే దట్ గెట్ బ్యాక్ అండ్ లుక్ ఇన్ టు దిస్, ఒకసారి వెళ్ళి చూసుకోండి అని మాత్రమే చెప్తాను అనుకుంటాను. కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అయితే. సో యా, వన్ లాస్ట్ క్వశ్చన్. వన్ అడ్వైస్ ద పర్సన్స్ whoever is choosing the law, either you want to become a judge, either you want to become an advocate, any small advice which you would like to give? Stay consistent. ఎందుకంటే దిస్ సో మచ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఫేజెస్ యూ విల్ గో త్రూ దిస్. అది ప్రిపరేషన్లో ఉన్న, ప్రాక్టీస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్న, ట్రయల్ కోర్ట్ లెవెల్ అవ్వని, హైకోర్ట్ లెవెల్ అవ్వని, యూ విల్ ఫేస్ డిఫరెంట్, మీరు ఎక్స్పెక్ట్ చేయని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని యూ విల్ బీ ఫేసింగ్. ప్రిపరేషన్లో ఉంటే you'll sometimes your mental health gets so disturbed that అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఒక క్లూలెస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అలాంటి ఒక ఫేజ్లో కూడా యూ నీడ్ టు స్టాండ్ అప్, యూ నీడ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్. ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ట్రయల్ కోర్టులో అయినా అంతే. నేను ఇప్పుడు ఫస్ట్ డే కోర్టుకి వెళ్ళాను, నన్ను ఎవరో ఒక సీనియర్ మాక్ చేశారు, సో ఐ స్టాప్ గోయింగ్ అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎదుర్కోవాల్సిందే, నిలబడాల్సిందే, కంటిన్యూ చేయాల్సిందే. So consistency in any field will bring you the success. Yes. Chalo, so much good mantra to follow. Chalo, congratulations so much, madam. Thank you. It's nice to have you here. And I'm telling you, see, every human being, every aspirants do have a different journey. These are some of the big journeys. Madam kuda ippuda chaala interviews chesaru. When I had so many interviews, నేను చూడటం కూడా, see, every day whenever I am sleeping, I'll see someone's success journey, because it will teach you a lot. So the madam who is there in front of us, she is a judicial magistrate first class. So you should learn a lot from you, madam. And many aspirants should come in this field who take you as an inspiration. That is what I am hoping for. Thank you so much. Thank you, sir.